ఓం నమః శివాయ. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. మన సంప్రదాయంలో కోట్లాది దేవతలున్న నిత్య పూజలు ఎక్కువగా జరిగేది శైవ క్షేత్రాల్లోనే. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, పంచారామాలు, ఎన్నో దివ్యక్షేత్రాలు, తపోభూములు, ఎన్నో పవిత్ర తీర్థాలలో నమక చమకాలతో పూజలందుకుంటూ ప్రతినిత్యం అభిషేకాలతో అలరారుతూ కోరిన కోరికలు తీర్చే దేవునిగా మన హృదయాల్లో కొలువై ఉన్నాడు. శివాలయం లేని ఊరంటూ ఉండదు. ఏ ఆపద వచ్చినా దోసెడి నీళ్ళో కొంచెం పత్రో సమర్పిస్తే చాలు సంతుష్టుడై వరాలను ప్రసాదించే కరుణా సాగరుడు శివుడు. శివుడు అభిషేక ప్రియుడంటారు, కానీ ఆయనకి ప్రీతికరమైన పువ్వులు కూడా మన పురాణాల్లో చెప్పారు. ఆ పూలతో శివుడి పుష్పార్చన ఎలా చేయాలి, ఫలితం ఏమిటి, వాటి గురించి తెలుసుకుందాం. నిత్యం మనం భగవంతునికి చేస్తున్న పూజలలో పుష్పాలదే అగ్రస్థానం. ఏ స్వామి పూజ అయినప్పటికీ, ఏ తల్లి పూజ అయినప్పటికీ వారి వారి పూజలలో పుష్పాలకే ప్రాముఖ్యత. ఎన్నో పూజ ద్రవ్యాలుండగా పుష్పాలకే ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని అనిపించవచ్చు. పుష్పం యొక్క విశిష్టత అనేక గ్రంథాలు పేర్కొన్నాయి. పుష్పాములే వసేద్ బ్రహ్మ యదచ్చే కేశవ, పుష్పాగ్రే చ మహాదేవ సర్వదేవాః స్థితాదలే. పుష్పం మొదట్లో బ్రహ్మ, పుష్ప మధ్యమంలో కేశవుడు, పుష్పపు కొనలో మహాదేవుడు నివసిస్తుంటారు. పుష్ప దళాలలో సర్వదేవతలుంటారని ప్రతీతి. పరంజ్యోతి పుష్పం గతం పుష్పేశేన ప్రసీదతి, త్రివర్ణ సాధనం పుష్పం పుష్టిశ్రీ సర్వమోక్షధాం. పువ్వులలో ఉన్న పరమాత్మ పువ్వులతోనే ప్రసన్నుడవుతుంటాడు. కాబట్టి పుష్పం త్రివర్ణ సాధనం, అంటే సంపదలను, స్వర్గాన్ని, మోక్షాన్ని కలిగిస్తుంది. పుష్పాలతో దేవతలు ప్రసన్నులవుతుంటారు, ఎందుకంటే వారు పుష్పాలలో నివసిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే పుష్పాలలో చైతన్యం ఉంటుంది. ఇక మన పురాణాలలో ఒక్కొక్క దేవతకు ఇష్టమైన పువ్వులను గురించి కూడా ప్రస్తావించబడింది. విష్ణువుకు, దుర్గాదేవికి, వినాయకునికి రకరకాల పుష్పాలతో పూజించవచ్చని పేర్కొనబడగా, శివునికి మాత్రం మారెడు పత్రి చాలన్నట్లుగా చదువుతుంటాం. ఈ విషయాన్ని శ్రీనాథ మహాకవి వర్ణించాడు. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవైచు కామధేను వతండింట గాడిపాసర మల్ల సురశాకి వానింట మల్లె చెట్టు శివలింగంపై కాసిన్ని నీళ్లు చల్లి మారేడు ప్రతిని శివలింగంపై పడవేసినప్పటికీ ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా ఉంటుంది. ఆ భక్తుని ఇంట కల్పతరువు మల్లె చెట్టుగా ఉంటుంది. అంతటి దయాసముద్రుడు శివుడు. మరి అంతటి భోలా శంకరునికి మారేడు దళాలు తప్ప మరే పుష్పాలతో పూజించే అవకాశం లేదా? ఈ ప్రశ్నకు సమాధానం శివధర్మ సంగ్రహం, శివరహస్య ఖండం, లింగపురాణం, కార్తీక మహాత్యం గ్రంథాలు చెబుతున్నాయి. శివునికి ఇష్టమైన పువ్వుల గురించి ఆ గ్రంథాలు ఇలా చెబుతున్నాయి. శివునికి పుష్పాలతో పూజిస్తే 10 అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుంది. ఎవరైతే కనీసం 8 పుష్పాలతో శివునికి పూజిస్తారో వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. శివుని పూజకు ఉపయోగించే పువ్వులు వాడిపోయినవిగా ఉండకూడదు. కీటకాడులతో కొరబడినవిగా ఉండేవి శివ పూజకు పనికిరావు. అలాగే ఇతరుల పూదోటలో పూచిన పువ్వులను దొంగతనంగా తీసుకువచ్చి పూజిస్తే ఫలితం కనిపించదు, ఇంకా పాపం కలుగుతుంది. శివ పూజకు అరణ్యంలో పూచిన పువ్వులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. గన్నేరు, పొగడ, జిల్లెడు, ఉమ్మెత్త, కలికుట్టు, పెద్ద ములక, తెల్లదింటిన, కట్లతీగ పువ్వులు, అశోక పువ్వు, మందారం, విష్ణుక్రాంత, జమ్మి, గులాబీ, నెమ్మిపూలు, ఉత్తరేణి, తామర, జాజి, చెంగలువ, సంపెంగ, వట్టివేరు పూలు, నందివర్ధనం, నాగకేసరం, పొన్న, పచగోరింట, తుమ్మి, మేడి, జయంతి, మల్లె, మోదుక, మారేడు దళాలు, కుసుమ పువ్వు, కుంకుమ పువ్వు, ఎర్ర కలువలు, నీలిపూలు శివ పూజకు ప్రశస్తమైనవి. ఈ పుష్పాలతో ఏ పుష్పాన్ని సమర్పించినప్పటికీ శివ పరమాత్మ ఆనందంతో స్వీకరిస్తాడు. ఈ విషయాన్ని సాక్షాత్తు శివుడే పార్వతికి చెప్పినట్లు పురాణ కథనం. అదేవిధంగా శివునికి ఏ మాసాలలో ఏ పూలతో పూజిస్తే ఏ ఫలితం ఉంటుందన్న విషయాన్ని గురించి కూడా చెప్పబడింది. చైత్రమాసంలో శంకరునికి నృత్య గీతాలతో సేవిస్తూ దర్భ పువ్వులతో పూజిస్తే బంగారం వృద్ధి చెందుతుంది.
వైశాఖ మాసంలో శివునికి నేతితో అభిషేకిస్తూ తెల్లని మందారాలతో పూజిస్తే వారికి అశ్వమేధ ఫలం కలుగుతుంది. జ్యేష్ఠ మాసంలో పెరుగుతో అభిషేకిస్తూ తామర పువ్వులతో పూజించిన వారికి పరమగతి కలుగుతుంది. ఆషాఢ మాసంలో కృష్ణ చతుర్థి నాడు స్నానం చేసి శివునికి గుగ్గిలంతో ధూపం వేసి తొడిమలాలతో కూడిన పుష్పాలతో అర్చించిన వారికి బ్రహ్మలోకాన్ని పరమపదం లభిస్తుంది. శ్రావణ మాసంలో ఒంటిపూట భోజనం చేస్తూ గన్నేరు పూలతో శివుని పూజించిన వారికి 1000 గోదానముల ఫలం లభిస్తుంది. భాద్రపద మాసంలో శివుని ఉత్తరేణి పూలతో పూజించిన వారు హంసధ్వజంతో కూడిన విమానంలో పుణ్యలోకానికి చేరుకుంటారు. ఆశ్వయుజ మాసంలో పరమశివుని జిల్లెడు పూలతో పూజించిన వారు మయూర ధ్వజంతో కూడిన విమానంలో దివ్య పదాన్ని చేరుతారు. కార్తీక మాసంలో శివునికి పాలతో అభిషేకించి జాజిపూలతో పూజించిన వారు శివపదాన్ని దర్శించుకుంటారు. మార్గశిర మాసంలో శివుని పొగడ పూలతో పూజించిన వారు ముల్లోకాలను దాటి తామున్న చోటికి తిరిగి రాగలరు. పుష్యమాసంలో శివునికి ఉమ్మెత్త పూలతో పూజించిన వారు పరమపదాన్ని పొందగలరు. మాఘమాసంలో శివదేవుని బిల్వదళాలతో అర్చించిన వారు లేత సూర్యుడు చంద్రుడు ఉన్న విమానంలో కైలాసానికి వెళ్తారు. ఫాల్గుణ మాసంలో శివునికి సుగంధ జలంతో అభిషేకించి తుమ్మి పూలతో పూజించిన వారికి ఇంద్రుని సింహాసనంలో అర్ధభాగం దక్కుతుంది. ఇక శివ పూజలో ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే ఒక్కొక్క ఫలితం కలుగుతుంటుంది. శివునికి రోజు జిల్లెడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు. శివ పూజకు సంబంధించినంత వరకు 1000 జిల్లెడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం. 1000 గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం. 1000 మారేడు దళాల కంటే ఒక తామర పువ్వు ఉత్తమం. 1000 తామర పువ్వుల కంటే ఒక పొగడ పువ్వు ఉత్తమం. 1000 పొగడ పువ్వుల కంటే ఒక ఉమ్మెత్త పువ్వు ఉత్తమం. 1000 ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం. 1000 ములక పువ్వుల కంటే ఒక తుమ్మి పువ్వు ఉత్తమం. 1000 తుమ్మి పువ్వుల కంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం. 1000 ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భ పువ్వు ఉత్తమం. 1000 దర్భ పువ్వుల కంటే ఒక జమ్మి పువ్వు శ్రేష్టం. 1000 జమ్మి పువ్వుల కంటే ఒక నల్ల కలువ ఉత్తమం అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు. శివ పూజకు పువ్వులన్నింటిలోకి నల్ల కలువ పూలు ఉత్తమమైనది. శివునికి 1000 నల్ల కలువలతో మాలను అల్లి సమర్పించిన వారు శివునితో సమయమైన పరాక్రమం గలవారై 100,000 కోట్ల కల్పాలు నిత్య కైలాసంలో నివసిస్తారు. ఈ పుష్పమాలతో కాక మిగతా పుష్పాలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందుతారు. పరమశివునికి పొగడ పూలంటే అమితమైన ఇష్టం. ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడ పువ్వుతో అర్చించే భక్తుడు 1000 గోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. 1 నెల పాటు పొగడ పూలతో పూజించిన వారు స్వర్గ సుఖాలను పొందుతారు. 2 నెలల పాటు పూజించిన వారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు. 3 నెలల పాటు పొగడ పూలతో అర్చించిన వారికి బ్రహ్మలోక ప్రాప్తి. 4 నెలలు పూజించిన వారికి కార్యసిద్ధి. 5 నెలలు పూజించిన వారికి యోగసిద్ధి. 6 నెలలు పూజించిన వారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది. సాధారణంగా శివునికి బిల్వపత్రాలే ప్రీతి పాత్రమైనవి. మిగతా పత్రాలు ప్రీతికరం కావని అనుకుంటూ ఉంటాం. లింగ పురాణం ఆ స్వామికి ఇష్టమైన మరిన్ని పత్రాలను గురించి వివరాలను అందిస్తుంది. మారేడు, జమ్మి, గుంట గలగర, అడ్డురసం, అశోక పత్రాలు, తామలము, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచిపత్రి, నల్ల ఉమ్మెత్త, తామరాకు, నీతి కలువ, మెట్ట కలవ ఆకులు, సంపెంగ పత్రి, తుమ్మి, ఉత్తరేణి ఆకులను పత్రాలను పూజలలో ఉపయోగించవచ్చు. అంటే ఆయా పుష్పాలు లభించినప్పుడు ఆయా పత్రిని ఉపయోగించవచ్చు. ఇక పుష్పదానానికి సంబంధించినంత వరకు పుష్పాన్ని కానీ ఫలాన్ని కానీ దైవానికి నివేదిస్తున్నప్పుడు ఆ పుష్పం ముఖం బోర్లగిలబడకూడదు. అలా చేయటం వల్ల దుఃఖం కలుగుతుంది. అయితే ఆ పుష్పాలను లేక పత్రిని దోసిట్లో పెట్టుకుని నివేదించేటప్పుడు బోర్లా పడినప్పటికీ దోషం కాదు. ఉమ్మెత్త, కమిడి పువ్వులను శివునికి రాత్రివేళ సమర్పించాలి. మిగిలిన పూలతో పగటిపూట, మల్లెలతో రాత్రివేళ, జాజిపూలతో 3వ జామున, గన్నేరుతో అన్ని వేళలా పూజించవచ్చు. ఇప్పటి వరకు మనం ఏ పూలతో శివుని పూజిస్తే ఏ ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం.
అయితే మన మనసులోని కోరికను అనుసరించి కూడా శివునికి పువ్వులను సమర్పించవచ్చు. ఉదాహరణకు ధనం కావాలనుకున్న వారు శివునికి గన్నేరు పూలతో, మోక్షం కావాలంటే ఉమ్మెత్త పూలతో, సుఖశాంతుల కోసం నల్ల కలువలతో, చక్రవర్తిత్వం కోసం తెల్ల తామరతో, రాజ్య ప్రాప్తి కోసం ఎర్ర తామరలతో, నాగకేసరం, కేసరి పుష్పాలతో అనుకున్న కోరికలు నెరవేరుతాయట. గన్నేరు, అశోకం, ఊడుగు, తెల్ల జిల్లెడుతో పూజించిన వారికి మంత్రసిద్ధి, రోజా పుష్పాలతో లాభసిద్ధి, దంతి ప్రత్తి పూలతో సౌభాగ్యం కలుగుతుంది. కోరుకున్న కన్యను పొందాలంటే శివునికి సన్నజాజి పూలతో పూజించాలి. సంతానం కావాలనుకునేవారు శివునికి మొల్ల పువ్వులతో పూజించాలి. దర్భ పూలతో ఆరోగ్యం, రేల పూలతో ధనం, తుమ్మి పూలతో వశీకరణం, కడిమి పూలతో శత్రుజయం కలుగుతుంది. బిల్వదల పూజ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. శివునికి మరువంతో పూజిస్తే సుఖం, లోద్దుగా పూలతో పూజిస్తే గోసంపద కలుగుతుంది. మోదుగా, బూరుగా పూలతో పూజిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది. ఇక శివ పూజకు పనికిరాని పువ్వుల గురించి మన పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి. మొగలి, మాధవి, అడవి మల్లి, దొరిసిన, సాల, మంకిన పువ్వులు శివార్చనకు పనికిరావు. బావంచి ఆకులు, పువ్వులు, కానుగ పూలు, తాండ్ర ఆకులు, దాసాని, ఎర్రమద్ది, మందార, విషముష్టి, అడవిమెల్ల, తెల్ల విష్ణుక్రాంత, ఎర్ర తెల్ల గులాబీలు, దిరిసెన పువ్వులు శివపూజకు పనికిరావు. వేప, వెలగ, గురివింద పూలు కూడా శివపూజకు అర్హం కావు. దశసౌ గంధికం పుష్పం నిర్గంధియతి భామిని శాతా సహస్రికామల అనంతం లింగ పూజసే. 10 సుగంధ పుష్పాలతో ఒకవేళ పరిమళం లేకపోయినవైనప్పటికీ శివలింగాన్ని పూజిస్తే శత సహస్ర నామాలతో పూజించిన అనంత పుణ్యఫలం లభిస్తుందని శివధర్మ సంగ్రహం చెప్తోంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.